హాయ్ అండి. మనకి ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ మ్యాథ్స్లో స్టాటిస్టిక్స్ చాప్టర్ ఉంది కదా, 13th చాప్టర్. దాని నుంచి మనకి ఎస్ఏ వెయిటేజ్ ఒక 2 మార్క్ వెయిటేజ్ క్వశ్చన్స్ వస్తాయి. ఎస్ఏ వెయిటేజ్ ఆల్మోస్ట్ మీకు 10th క్లాస్లో మీన్ గురించి, మీడియన్ గురించి, లేకపోతే వేరియన్స్ గురించి, స్టాండర్డ్ డీవియేషన్స్ గురించి ఇలా తెలుసుకొని వస్తారు బేసిక్స్. కాకపోతే ఇక్కడికి వచ్చేసరికి కొంచెం టఫ్ అవుతుంది, ఎందుకంటే స్టాండర్డ్ పెరుగుతుంది. మీరు చదువుకునే స్టాండర్డ్ 10th నుంచి ఇంటర్కి వచ్చారు కాబట్టి కొంచెం అడిగే డెప్త్ పెరుగుతుంది. సబ్జెక్ట్లో ఉండే కొంచెం నాలెడ్జ్ కూడా ఇంప్రూవ్ చేయడం కోసం టాపిక్స్ అవి పెంచుతూ ఉంటాడు. సో మనకి స్టాటిస్టిక్స్లో ఎస్ఏ వెయిటేజ్కి వచ్చేసే క్వశ్చన్స్ ఏంటంటే మీన్ డీవియేషన్ అబౌట్ మీడియన్ అని అడుగుతాడు, లేకపోతే కనుక వేరియన్స్ అని కానీ స్టాండర్డ్ డీవియేషన్స్ మీద సమ్స్ అడుగుతాడు. నేను ప్రస్తుతానికి ఈ వీడియోలో మీన్ డీవియేషన్ అబౌట్ మీడియన్ మీద సమ్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒక సమ్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, రిలేటెడ్ సమ్ మీకు ఇస్తాను. హోంవర్క్ చేసుకో, అది మీరు ఇంటి దగ్గర ప్రాక్టీస్ చేసుకోండి. ఈ వీడియో చూసాక సమ్ చాలా ఈజీగా ఉంటుంది. అసలు సమ్ అనేది ఎలా చేయాలి అంటే, మనకి ఇచ్చిన క్వశ్చన్లో ఏదైతే అడుగుతాడో మీన్ డీవియేషన్ అబౌట్ మీడియన్ అని అడిగినప్పుడు ఆ టాపిక్ రిలేటెడ్ ఫార్ములా మీన్కి సంబంధించి, అలాగే మీన్ డీవియేషన్కి సంబంధించి ఫార్ములా వేసుకుని ఆ ఫార్ములాని బేస్ చేసుకుని సమ్ చేయాలి. అంతకన్నా ముందు మనం వీడియోలోకి వెళ్ళే ముందర ఇంకా వీడియోని ఎవరైనా కొత్తగా చూస్తుంటే కనుక వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మనం వీడియోలోకి వెళ్ళిపోతే, ఇప్పుడు ఈ వీడియోలో మీన్ డీవియేషన్ అబౌట్ మీన్ గురించి చెప్తానన్నాను కదా. మీన్ డీవియేషన్ అబౌట్ మీన్ గురించి చెప్పుకునే ముందర మీన్కి ఫార్ములా తెలియాలి. మీన్ని ఎక్స్ బార్తో డినోట్ చేసుకుంటాం. మీన్ ఈక్వల్ టు సిగ్మా అని చదువుతాం. ఈ సింబల్ని సిగ్మా ఎఫ్ఐ ఇంటూ ఎక్స్ఐ బై ఎన్. ఎఫ్ఐ అంటే ఫ్రీక్వెన్సీ అని, ఎక్స్ఐ అంటే క్లాస్ అని. అక్కడ మీరు ఒకటి అబ్జర్వ్ చేయాలి, ఎఫ్ఐ అని ఎందుకు ఉందంటే, ఐ అని ఎందుకు చూసారా, ఐ అనేది దాని యొక్క ఇంటర్వెల్స్, ఎన్నైతే ఇంటర్వెల్స్ ఉంటాయో ఒక టేబులేటెడ్ ఫామ్స్లో ఉంటాయి కదా సమ్స్ అని కూడా, ఆ టేబులేటెడ్ ఫామ్లో ఎన్నైతే ఇంటర్వెల్స్ ఉంటాయో అన్ని పెట్టుకుని మనం చేస్తాం. సో అక్కడ సిగ్మా ఎఫ్ఐ ఎక్స్ఐ బై ఎన్ అంటే నెంబర్ ఆఫ్ ఎడిషన్ అవుతుంది కదా, మనకి ఎంత అయితే టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ అని, లేకపోతే వాళ్ళకి వచ్చిన మార్క్స్ అని ఉంటాయి కదా, వాటి యొక్క రిజల్ట్ టోటల్ ఎడిషన్ చేస్తే వచ్చేది రిజల్ట్ ఎన్ మీకు టేబులేటెడ్ ఫామ్ వేసినప్పుడు అర్థమవుతుంది. సో అదేవిధంగా మీన్ డీవియేషన్ అంటే సిగ్మా ఎఫ్ఐ ఇంటూ మాడ్యులస్ ఆఫ్ ఎక్స్ఐ మైనస్ ఎక్స్ బార్ బై ఎన్. ఇక్కడ ఎక్స్ఐ ఎఫ్ఐ మీకు ఇందా తెలుసు, ఇక్కడ వాడుకున్నదే వాడుకుంటాం. ఎన్ కూడా ఇక్కడ వాడుకున్నదే వాడుకుంటాం. ఈ ఎక్స్ బార్ అనేది ఎక్కడ వాడుకుంటాం, ఇక్కడ వచ్చిన రిజల్ట్ అవుతుంది చూసారా, ఆ రిజల్ట్ వాల్యూని ఇక్కడ పెట్టుకుని చేస్తాం. అయితే మీకు దీనికి సంబంధించి ఒక సమ్ చెప్తాను. సమ్ చెప్తే కంప్లీట్ క్లియర్గా అర్థమవుతుంది. ఒకసారి ఒక క్వశ్చన్ చూడండి. ఫైండ్ ది మీన్ డీవియేషన్ అబౌట్ ది మీన్ ఫర్ ది ఫాలోయింగ్ డేటా. ఇచ్చాడు, డేటాని ఇచ్చాడు. అందులో ఎక్స్ఐ వాల్యూస్ అంటే ఈ రోలో ఉన్నవి, ఎఫ్ఐ వాల్యూస్ అంటే ఈ రోలో ఉన్నవి. ఎక్స్ఐ అంటే క్లాస్ని డినోట్ చేస్తుంది, ఎఫ్ఐ అంటే ఫ్రీక్వెన్సీని డినోట్ చేస్తుంది. ముందర మనం ఏం ఫైండ్ చేయాలి, మీన్ డీవియేషన్ అబౌట్ ది మీన్ డీవియేషన్ ఫైండ్ చేయాలి. ఎక్కడ, అబౌట్ ది మీన్ దగ్గర. మనకు తెలుసు కదా, ఫార్ములాస్ రాసుకుందాం. మీన్ ఫార్ములా ఏంటి, మీన్ ఎక్స్ బార్తో డినోట్ చేసుకునేది ఎక్స్ బార్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటంటే మనకి సిగ్మా ఎఫ్ఐ ఇంటూ ఎక్స్ఐ బై ఎన్. ఇదే కదా మనకు ఫార్ములా. ఇంకోటి ఇది మీన్ తర్వాత మీన్ని యూస్ చేసుకుని వచ్చిన దాన్ని బట్టి మీన్ డీవియేషన్ ఫైండ్ చేసుకుంటాం. మీన్ డీవియేషన్ ఫార్ములా ఏంటి, మీన్ డీవియేషన్ అంతా రాయండి నేను. మీన్ డీవియేషన్ ఫార్ములా ఏంటంటే మనకి ఎండి ఈక్వల్ టు, నేను రాసుకోవచ్చు సిగ్మా, ఏం చెప్పాను నేను, ఎఫ్ఐ ఇంటూ మాడ్యులస్ ఆఫ్ ఎక్స్ఐ మైనస్ ఎక్స్ బార్ బై ఎన్. ఇదే కదా ఫార్ములా. ఈ రెండు ఫార్ములాని యూస్ చేసుకుని టేబుల్లో వేసుకుంటాం. ఫస్ట్ మనకి టేబుల్లో ఇచ్చినవి ఉన్నాయి, ఎక్స్ఐ ఎఫ్ఐ ఉన్నాయి కాబట్టి ఎక్స్ఐని ఎఫ్ఐని డినోట్ చేసుకుంటూ టేబుల్ ఫామ్ చేస్తాం. ఫస్ట్ టేబుల్ ఫామ్ చేయాలంటే ఎక్స్ఐకో కాలం, ఎఫ్ఐకో కాలం తీసుకుంటాం. ఎక్స్ఐ ఎఫ్ఐ వాల్యూస్ రాసుకుందాం. ఏమున్నాయి చూడండి, రాసుకున్నాము. ఎక్స్ఐ వాల్యూస్ ఎఫ్ఐ వాల్యూస్ రాసుకున్నాం. అయితే మనం మీన్ డీవియేషన్ ఫైండ్ చేయాలంటే ముందర మనకి ఇచ్చిన ఫార్ములాస్లో ఏవైతే ఉన్నాయో వాటిని రప్పించుకోవాలి. మీన్ డీవియేషన్ ఫైండ్ చేయాలంటే ముందర మీన్ని ఫైండ్ చేసుకోవాలి కదా. మీన్ అంటే ఎక్స్ బార్. ఓకే, ఎక్స్ బార్ ఫైండ్ చేసుకుందాం. ఎఫ్ఐ ఎక్స్ఐ ఉంది మనకి, ఎఫ్ఐ ఎక్స్ఐ బై ఎన్ అని ఉంది. సిగ్మా ఎఫ్ఐ ఎక్స్ఐ బై ఎన్. ఎన్ అంటే ఫ్రీక్వెన్సీ యొక్క టోటల్ ఎడిషన్ ఏదైతే వస్తుందో అదే అవుతుంది. సిగ్మా ఎన్ ఎఫ్ఐ ఏమవుతుంది, సిగ్మా ఎఫ్ఐ ఈక్వల్ టు ఎన్. దీని యొక్క టోటల్ ఎడిషన్ ఎంత అవుతుంది చెప్పండి. 7 + 4 11, 11 + 6 17, 17 + 3 30, 20, 20 + 5 25. 25 వాల్యూ ఎన్ వాల్యూ
25 అవుతుంది. n ఈక్వల్ టు 25. అలా కాకుండా మనకి ఇంకా ఇక్కడ ఏముంది, సిగ్మా ఎఫ్ఐ ఎక్స్ఐ ఉంది. ఎఫ్ఐ ఇంటూ ఎక్స్ఐ చేద్దాం. ఎఫ్ఐ ఇంటూ ఎక్స్ఐ చేస్తే వచ్చే రిజల్ట్కి అగైన్ టోటల్ ఎడిషన్ చేస్తే వచ్చేదే సిగ్మా ఎఫ్ఐ ఎక్స్ఐ. ఒకసారి చూడండి, ఎఫ్ఐ ఇంటూ ఎక్స్ఐ అంటే 5 ఇంటూ 7 35, 4 ఇంటూ 10 40, 6 ఇంటూ 15 ఎంతండి, 6 15 జర్స్ 30 30 20 90. నెక్స్ట్ 23 జర్స్ 60, 25 5 జర్స్ ఎంత 125. సో ఎఫ్ఐ ఇంటూ ఎక్స్ఐ వాల్యూస్ దేనికి దానికి వచ్చాయి, కానీ మనకు కావాల్సింది ఏంటి, సిగ్మా ఎఫ్ఐ ఇంటూ ఎక్స్ఐ కదా. సిగ్మా ఎఫ్ఐ ఇంటూ ఎక్స్ఐ అంటే వీరంతా ఎడిషన్ చేస్తే వచ్చేది ఎంత, 35 ప్లస్ 40 అంటే 175, 75 ప్లస్ 90 అంటే 165, 165 ప్లస్ 5 యాడ్ చేసుకుంటే 170, 170 ప్లస్ 60 అంటే 230, 230 ప్లస్ 4 330, 330 ప్లస్ 20 350, 350 వస్తుంది. చూడండి అంతే కదా, అంతేనా, ఒకసారి కౌంట్ చేయండి. 350 రైటే. ఇప్పుడైతే మనకి మీన్కి కావాల్సిన వాల్యూస్ అన్నీ వచ్చాయి. ఇప్పుడు మీన్ వాల్యూని ఫైండ్ చేస్తాం. మీన్ వాల్యూ ఫైండ్ చేస్తే ఎంత వస్తుంది చూడండి, ఎక్స్ బారే కదా మీన్ అంటే, ఎక్స్ బార్ ఈక్వల్ టు సిగ్మా ఎఫ్ఐ ఎక్స్ఐ అంటే 350 బై ఎంత వచ్చింది, ఎన్ వాల్యూ 25. చేయండి, మనకి డివిజన్ చేయడం వచ్చేసి 25 బ్రాకెట్లో పెట్టుకుంటాం, 350ని 25 చెవిలో పెట్టుకుని 350ని మధ్యలో పెట్టుకుంటాం. ఒకసారి ఏమో 25, దట్ ఎంప్లాయీస్ ఇంకా ఎంత ఉంటుంది, 100 మిగులుతుంది. అగైన్ 0. ఎన్నిసార్లు, 4 టైమ్స్ కదా, 14 టైమ్సా, 14 టైమ్స్ వస్తుందా. 1 టైం అంటే 100 అంటే 14 టైమ్స్. ఎన్ వాల్యూ ఎంత, ఇప్పుడు మనకి ఎక్స్ బార్ వాల్యూ ఎంత వచ్చింది, 14 కదండి వస్తాయి. ఎక్స్ బార్ వాల్యూ 14 వచ్చింది. అయితే మనకి ఇప్పుడు ఏం కావాలి, మీన్ డీవియేషన్ కావాలి. మీన్ డీవియేషన్ కావాలంటే ఎఫ్ఐ ఆల్రెడీ ఉంది మనకి. ఇప్పుడు ఎక్స్ఐ మైనస్ ఎక్స్ బార్తో చేయాలి. ముందర ఎక్స్ఐ మైనస్ ఎక్స్ బార్తో చేద్దాం. చూడండి, ఎక్స్ఐ మైనస్ ఎక్స్ బార్ అంటే ఎక్స్ఐ మైనస్ ఎక్స్ బార్. ఎక్స్ఐ అంటే ఇది, ఎక్స్ బార్ అంటే ఎక్స్ఐ అంటే ఇది, ఎక్స్ బార్ అంటే ఇప్పుడు మనకు వచ్చిన దాంతో మైనస్ చేస్తాం. మాడ్యులస్లో ఉంది కాబట్టి మైనస్ ఆల్వేస్ పాజిటివ్. 5 మైనస్ 14 అంటే -9 వస్తుంది. మాడ్యులస్లో ఉంది కాబట్టి +9 అవుతుంది. 10 మైనస్ 14 ఎక్స్ఐ మైనస్ 14 కదా, 10 మైనస్ 14 -4 అవుతుంది. మాడ్యులస్లో ఉంది కాబట్టి ప్లస్ అవుతుంది. 15 మైనస్ 14 ఏమవుతుంది, +1 అవుతుంది. 20 మైనస్ 14 ఏమవుతుంది, +6 అవుతుంది. 25 మైనస్ 14 అంటే ఏమవుతుంది, 11 అవుతుంది. అయితే మనకి ఇది కూడా కాదు కావాల్సింది, ఏం కావాలండి, ఎఫ్ఐ ఇంటూ మాడ్యులస్ ఆఫ్ ఎక్స్ఐ మైనస్ ఎక్స్ బార్. ఇది కదా మనకు కావాల్సింది, ఇదే కదండి కావాల్సింది. దీనికి సిగ్మా చేస్తే వచ్చే టర్మ్ని మనం మీన్ డీవియేషన్లో యూజ్ చేస్తాం. ఎఫ్ఐ అంటే ఇది, ఎక్స్ఐ మైనస్ ఎక్స్ బార్ చేస్తే వచ్చిన రిజల్ట్ ఇది. 9 7 జర్స్ ఎంతండి మనకి, 63. 9 7 జర్స్ 63 అంతే కదా. 9 5 జర్స్ ఏమో 45, 9 6 జర్స్ 54, 9 6 జర్స్ 60, 9 7 జర్స్ 63 కదా. 4 4 జర్స్ 16, 6 1 జర్ 6, 6 3 జర్స్ 18, 5 11 జర్స్ 55. దీని యొక్క టోటల్ ఎడిషన్ చేస్తే వచ్చేది ఏంటి మనకి, ఎఫ్ఐ ఇంటూ మాడ్యులస్ ఆఫ్ ఎక్స్ఐ మైనస్ ఎక్స్ బార్. దీని రిజల్ట్ ఎంత చూడండి, 16 3 ప్లస్ 16 అంటే 9 79, 79 ప్లస్ 6 అంటే 85, 85 90 140, 140 158, 158 వచ్చింది కదా. ఇప్పుడు మనం ఏం చేస్తాం, ఆల్రెడీ మనకి ఇక్కడ ఎన్ ఉంది, వచ్చింది, ఈ వాల్యూ కూడా వచ్చింది. ఇప్పుడు ఈక్వల్ టు ఎండి అంటే మీన్ డీవియేషన్. ఎండి ఎంత వచ్చింది మనకి, 158/25 కదా. దీన్నే యూజ్ చేసుకుని సాల్వ్ చేస్తాం. చేయండి, మనకు ఆల్రెడీ తెలుసు 25 158 చేస్తే ఎలా వస్తుంది, 6 25 జర్స్ 150. అయితే ఇంకా 8 రిమైనింగ్ ఉంటుంది. పక్కన 0 పెట్టుకుంటే ఖచ్చితంగా పాయింట్ పెట్టుకుంటాం. పాయింట్ పెట్టుకున్నప్పుడు ఏమవుతుంది, 6 పాయింట్ అగైన్ మళ్ళీ మనకు లేదు కాబట్టి ఒక 0 పెట్టుకుంటాం. 8 0 పెట్టుకున్నా కూడా ఎన్నిసార్లు, 2 టైమ్సా 3 టైమ్సా, 3 టైమ్స్. 3 టైమ్స్ ఎంత వస్తుందండి మనకి, 75 వస్తుంది. 75 అంటే మళ్ళీ అగైన్ 5 రిమైనింగ్ మిగులుతుంది. అగైన్ మళ్ళీ 0 పెట్టుకుంటాం. 25 2 జర్స్ ఎంత
50 కదా. సో మనకి ఎండి వాల్యూ ఏమవుతుంది 6.32 అప్రాక్సిమేట్గా అవుతుంది కదా. ఇదే సొల్యూషన్. ఇది ఏంటి మీన్ డీవియేషన్ అబౌట్ మీన్. స్క్రీన్ మీద కనిపిస్తుంది ఈ సమ్ చూస్తారా, ఈ సమ్ మీరు చేయండి. ఇది సేమ్ క్వశ్చన్, మీన్ డీవియేషన్ అబౌట్ మీడియన్, మీన్ డీవియేషన్ అబౌట్ మీన్కి సేమ్ ఫార్ములా. నెక్స్ట్ వీడియోలో మాత్రం మీన్ డీవియేషన్ అబౌట్ మీడియన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కొంచెం అది డిఫరెంట్గా ఉంటుంది. మీన్ డీవియేషన్ అబౌట్ మీడియన్ అనేది కొంచెం ఇంపార్టెంట్ కూడా. అది కొంచెం దానికి క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీ అని, లేకపోతే లోయర్ క్లాస్ అని, అప్పర్ క్లాస్ అని ఉంటాయి. కొంచెం అర్థం చేసుకుంటే చేసేయచ్చు, అది కూడా ఈజీగానే ఉంటుంది. ఇది మాత్రం మీరు ట్రై చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ ది వాచింగ్.